వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అలానే మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాంద్ర గారు. నమస్తే సుధీర్ గారు. నమస్తే అండి. సుధీర్ గారు, ఆ, పిల్లల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందామండి. ఎక్కువగా మీ వీడియోస్ కూడా పిల్లలు, పేరెంటింగ్ వీటికి సంబంధించి వీటి రిలవెంట్ గానే అవును. ఉంటాయి కాబట్టి ఆ, పిల్లలు ప్రతి ఒక్కరం కూడా పేరెంట్స్ ఎలా కోరుకుంటామంటే మన పిల్లలు చాలా మంచిగా ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ అలవర్చుకోవాలి, ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, అంతా మంచిగా ఉండాలి, ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటాం కదా. ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ఈ వీళ్ళ బిహేవియర్ ఎలాగా ఉంటే అబ్బా చాలా బాగున్నారు ఈ పిల్లలు అని అనుకోవటానికి ఉంటుందంటారు? చాలా మంచి క్వెషన్ అండి. ఈ రోజుల్లో ఫస్ట్ ఏంటంటే డబ్బు వల్ల మనకు వాల్యూ వస్తుందా? క్యారెక్టర్ వల్ల వాల్యూ వస్తుందా? క్యారెక్టర్ వల్ల వాల్యూ వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్‌ని పిల్లల్లోకి నేర్పించాలంటే నేను ఈ మధ్య కొద్ది రీసెర్చ్ చేసి చాలామంది పిల్లల మీద అప్లై చేసిన తర్వాత ఇంగ్లీష్‌లో ఒక ఫేమస్ ఆథర్ రాసిన ఒక బుక్ 7 గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఎ సక్సెస్‌ఫుల్ పీపుల్ అని ఇలా ఒక బుక్ రాశారు. అది ఇప్పటికీ వండర్‌ఫుల్. అసలు ఇంకా దాన్ని బీట్ చేసే బుక్ కూడా లేదు ఇప్పటిదాకా. ఓకే. అలా పిల్లల్లో అలాంటి ఒక 7 గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తే ఫ్యూచర్‌లో వాళ్ళు చాలా మంచి గ్రోత్‌లో ఉంటారు. మంచి స్టేజ్‌లో ఉంటారని చెప్పి నేను ఆ 7 లక్షణాలు నేను ఒకటి డిజైన్ చేశానండి. ఓ. ఈరోజు మన వ్యూవర్స్ కోసం లెట్ మీ షేర్ విత్ ఈ 7 క్వాలిటీస్ డెవలప్ చేయడం వల్ల పిల్లల్లో ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ అయ్యి దే విల్ బికమ్ అన్ ఇన్‌స్పిరేషన్ టు అదర్ చిల్డ్రన్ ఆల్సో. అలాంటి 7 టిప్స్ షార్ట్ అండ్ స్వీట్‌గా చాలా క్రిస్పీగా చెప్తానండి. ఓకే. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం, ఇది చాలా మంది ఏమనుకుంటారు, ఇది అవసరమా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఈ జనరేషన్ కిడ్స్‌కి మన వాళ్ళకి పూర్వీకులు అప్పుడు మనకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఎలా మేనేజ్ చేయాలో అవన్నీ తెలుసు. కానీ ఈ జనరేషన్ ఫస్ట్ మనం నేర్పించాల్సింది మనీ మేనేజ్‌మెంట్. అదేంటి సార్ మనీ మేనేజ్‌మెంట్ ఎందుకు? మనీ మేనేజ్‌మెంట్ ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి ఏ వస్తువైనా అడగంగానే మనం ఇచ్చేస్తూ ఉంటాం. అవును. వాళ్ళకి ఆ వస్తువు విలువ తెలియట్లేదు. అలా అని చెప్పి డబ్బు విలువ తెలియట్లేదు. అడగక ముందే. యెస్. అక్కడ మళ్ళీ తల్లిదండ్రులు ఏమంటారంటే, "అరే! నేనెంత కష్టపడుతున్నానో నీకు తెలుసా? నేను ఈరోజు ఎంత ఇది నీకు ఫీజు కట్టడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా?" కష్టపడుతున్నారని మీరు చెప్పకుండా, ఆ కష్టాన్ని వాళ్ళకి తెలియచేసే విధంగా చేయమని నేను చెప్తాను. అది ఎలా అంటే, ఉమ్. మొన్న ఈ మధ్య నేను దాదాపుగా 84 ఫ్యామిలీస్ మీద అప్లై చేశాను. 1.5 సంవత్సరం నుంచి అప్లై చేసి, ఆ ఇంట్లో పిల్లలకి ఏం చెప్పానంటే, "పిల్లలు ఈ రోజు నుంచి అమ్మా, నాన్న ఇంట్లో ఖర్చులు కొద్దిగా చూసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ రోజు నుంచి మీరు చూసుకోండి." ఎలా అంటే ఒక బుక్ తీసుకొని, లాకర్ కీ అంతా మమ్మీ దగ్గర ఉంటుంది. డబ్బులంతా నాన్న దగ్గరే ఉంటాయి. కానీ మీరు మాత్రం ఏం చేశారంటే, మంత్ స్టార్టింగ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు ఇంట్లో పెట్టే రూపాయి ఖర్చు కూడా మీ దగ్గర లెక్కుండాలి. అది ఇంటి అద్దవ్వచ్చు, పాలవాడికి ఇచ్చేవచ్చు, ప్రతి ఒక్కటి పిల్లల చేత రాయిస్తూ ఉండండి. నాకొక వండర్‌ఫుల్ పర్సన్ ఒకాయన పరిచయం అయితే వాళ్ళు చెప్పారు. మా నాన్నగారు నేను చిన్నప్పుడు ఆఖరికి కరివేపాకు రూ. 10 తెచ్చినా గూడా అప్పట్లో రూ. 10 ఉండేది. కరివేపాకు రూ. 10 తెచ్చినా గూడా మా నాన్న రాయిపిస్తూ, ఈరోజు నాకది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్నగారు ఆ రోజు రాయిపిచ్చబట్టి నేను ఈరోజు మనీ గురించి నాకు వాల్యూ తెలిసింది. ఈరోజు మీ పిల్లలకు కూడా ఫస్ట్ మీరు సార్ వాళ్ళు చిన్న పిల్లలు గదా సార్, స్కూల్‌కెళ్ళడం వల్ల సరిపోద్ది, హోంవర్క్‌లు రాయడం సరిపోద్దని ఎక్స్‌క్యూజ్ ఇవ్వకుండా నిజంగా మీ పిల్లలకి మంచి అలవాటు నేర్పించాలంటే ఫస్ట్ వాళ్ళకి మనీ మేనేజ్‌మెంట్ నేర్పించండి. ఎప్పుడైతే మీరు ఇది నేర్పిస్తారో అప్పుడు వాళ్ళొచ్చి నాన్న నెక్స్ట్ నాకు ఈ టాయ్ వద్దులే నాన్న. అవును. ఎందుకంటే డబ్బులు కూడా నువ్వు చాలా కష్టపడుతున్నావు నాకు అర్థమవుతుంది నాన్న అని చెప్పి చెప్పే వ్యక్తిత్వం వాళ్ళలో డెవలప్ అవుతుంది. ఉమ్. ఫస్ట్ పిల్లలకి మనీ మేనేజ్‌మెంట్. రెండోది అన్నిటికంటే చాలా ముఖ్యం. మేడం మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు మనం నిద్రపోయేటప్పుడు మనకి కొన్ని కథలు కానీ, రామాయణ, మహాభారతాలు Excellent. అవ్వచ్చు, అవునండి. వాళ్ళ రిలీజియన్ సంబంధించి చెప్పేవాళ్ళు. అప్పుడు ఎందుకు రాత్రి పూట చెప్తారంటే, మనమంట ఏదైతే విని కానీ, చూసి కానీ రాత్రి పడుకుంటామో, మాక్సిమం సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివిటీలోకొచ్చి, ఆ టైంలో అంటే ఉదయం నుంచి రాత్రి దాకా ఏదైతే జరిగిందో, అందులో నిద్రపోయే ముందు ఏదైతే సంఘటన జరిగిందో, దాన్ని బాగా రీకాల్ చేసుకుంటూ ఉంటుంది. ఉమ్. అందుకే అప్పట్లో రామాయణం బాగా విని, రాముడు, లక్ష్మణుడు ఎప్పుడు అన్న మాట జవదాటలేదని నాకు చెప్పి, ఈరోజు నాలో మా అన్నయ్య మాట నేను దాటకూడదు అని ఇప్పటికి నాలో ఉండే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ రోజు నిద్రపోయేటప్పుడు ఒక Yes. మంచి విషయం నేర్చుకున్నాను. సెకండ్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఖచ్చితంగా నిద్రపోయేటప్పుడు పేరెంట్స్ మీరు ఎన్నో ఇస్తారు వాళ్ళకి. ఆ ఇచ్చే దాంట్లో రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఒక మంచి స్టోరీ కానీ, ఒక మంచి ఏదో ఒక డిస్కషన్ కానీ పెట్టి పిల్లలకు ఒక మంచి వాల్యూ నేర్పించి పడుకోబెట్టండి. డెఫినిట్‌గా 1 ఇయర్‌లో వాళ్ళ క్యారెక్టర్‌లో చేంజ్ రాకుంటే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎస్. నేను అడ్డుపడుతున్నాను అనుకోవద్దు సుధీర్జీ. చెప్పండి. అందుకని సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇది చెయ్యాలనే ఒక ఆలోచనతోనే మనం మామ్‌లో స్టోరీస్ చెప్పిస్తున్నాం. వెరీ గుడ్. ఎందుకంటే అందరికీ స్టోరీలు చెప్పడం రాకపోయి ఉండొచ్చు. సో వినైనా మామ్స్ అంతా నేర్చుకొని వాళ్ళ పిల్లలకి చెప్పాలనే ఉద్దేశంతోనే మనం రమారవి గారితో నేను ఆ స్టోరీస్ చాలా ఫాలో అయ్యి, ఆ స్టోరీస్ నా క్లాసెస్‌లో పేరెంటింగ్ సెషన్‌లో ఆ సెషన్ అక్కడ చెప్తూ ఉంటాను నేను. హుహు.
అలా చేస్తూ సో మంచి విషయం. కేవలం పిల్లలకి స్టోరీస్ అందించాలి. ఈ తరం పిల్లలకి మామ్స్‌కి తెలియకపోయినా నేర్చుకొని అందించాలనే ఉద్దేశంలో భాగంగానే మనం స్టోరీస్ రన్ చేస్తున్నామండి. చాలా మంచి విషయం అండి. ఎందుకంటే నేను ఇదే విషయం నా వీడియోలో చెప్పాను. ఇలా స్టోరీస్ రావాలని చెప్పినప్పుడు చాలా మందొచ్చి "స్టోరీస్ ఎక్కడ దొరుకుతాయండి? నాకసలు కనపడట్లేదంటారు." మామ్ అని డెఫినిట్‌గా చెప్పారా లేదా? నేను మామని ఇప్పుడు నా కామెంట్స్‌లో కూడా మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా. రైట్. నేను రమారవి గారిని బాగా ఫాలో అవుతున్నా. ఆవిడ చాలా బాగా ఒక్కొక్క దాంట్లో కథ చెప్పిన తర్వాత నీతేంటని చెప్తూ ఉంటారు. నేను అందుకే తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు కథ చెప్పండి. కథ చెప్పేసిన తర్వాత నీతి మీరు చెప్పకండి. ఇప్పుడు పిల్లాడు మొత్తం కథంతా విన్న తర్వాత, "నాన్న నీకు అర్థమైన నీతేంటని" అడగండి. వెంటనే ఆ అబ్బాయి ఏమంటాడంటే, "అమ్మ నాకిలా అర్థమైంది. పాప అయితే ఇలా అంటు." అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా వింటున్నారని చెప్పి. సో, మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏదైనా మంచి విషయం చెప్పి, నీతి మీరు చెప్పకుండా వాళ్ళని అడగండి. "ఏం నేర్చుకున్నావు ఈ స్టోరీ నుంచి మోరల్ ఏం నేర్చుకున్నావు?" అనేది ఒకసారి మెన్షన్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. అలాగే మూడో పాయింట్ చాలా చాలా ముఖ్యం. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. యెస్. ఇది ఈ మధ్య తల్లిదండ్రులు ఎలా చెప్పాలంటే చిన్నప్పుడు ఒక సామెత ఉండేది. "అబ్బా! 3 చెరు నీళ్ళు తాగిస్తున్నాడబ్బా మా పిల్లాడు" అని చెప్పే విధంగా ఈ రోజుల్లో పిల్లలు 10:30, 11 ఆర్ 12 దాకా పడుకోవట్లేదు. ఉదయాన్నే లేపాలంటే వాళ్ళొక యుద్ధంలాగా ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు. అవునండి. ఇక్కడ నేను తల్లిదండ్రులని తప్పు పట్టలేను. అలా అని చెప్పి పిల్లలు వాళ్ళకది తెలియని వయసు. హ్మ్. సో, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళని ఎర్లీగా పడుకోబెట్టండి. "సార్ అదెలా పడుకోబెట్టాలి సార్" అని అనుకుంటే మాత్రం మొన్న ఈ మధ్య మాకు ఎడిట్ పాయింట్ రమేష్ గారు అని ఒకాయనున్నారు. వాళ్ళ ఫ్యామిలీతో కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. "మా పిల్లలు కూడా అంతే 12 దాకా పడుకోరు. నేను కావాలని కొన్నిసార్లు 10:30కి లైట్ ఆపేసినా కూడా వాళ్ళు 12 దాకా మేము పక్కన పడుకోనుంటే డిస్టర్బ్ చేస్తూ లేపుతున్నారు. హ్మ్. అందుకని మేమేం చేసామంటే, అరే మీ ఇష్టం వచ్చినట్టు నిద్రపోండి. నేనేం మాట్లాడను. కానీ ఎర్లీ మార్నింగ్ 5:00 నేను లేపుతాను. మీరేమన్నా చేసుకోండి. మీరు లేకపోతే నేను బకెట్ నీళ్ళని తీసుకొనొచ్చి కొడతాను. మీరు లేవాల్సిందే" అని చెప్పి ఆ! ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక కండిషన్ పెట్టారు. 5:00 వాళ్ళ నాన్న ఒక యుద్ధంలాగా తీసుకొని అక్కడే కూర్చొని 5:00 లేపడం మొదలుపెట్టాడు. వాళ్ళు లేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు 5:00 లేవాలంటే నైట్ ఎన్ని నైట్ గంటలకు ఎర్లీగా పడుకోవాలి? పడుకోవాల్సిందే కదా! 9:30కి వాళ్ళకి నిద్రొచ్చేస్తుంది. అంతే. మమ్మీ నేను ఎళ్ళిపోతానని చెప్పి నిద్రపోతూ ఎందుకు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్ అంటే, మేడం మన బ్రెయిన్ ఉదయం పూట చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఇప్పుడు ఆ! ఒక ఫ్యాన్ ఉంది మేడం. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు నార్మల్‌గా ఉంటది కింద టచ్ చేస్తే. అదే సాయంత్రం దాకా తిరుగుతూ సాయంత్రం వచ్చి టచ్ చేస్తే వేడవుతుంది. అలాగే బ్రెయిన్ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా స్ట్రెయిన్ అయిపోయి ఫ్రెష్‌గా ఉంటుంది. పిల్లలు కనుక మీరు 5:00 లేపి ఆ టైంలో నేను చదవమని మాత్రమే చెప్పట్లేదు. ఏదైనా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కానీ ఏదైనా యాక్టివిటీస్ చేపించినప్పుడు వాళ్ళు చాలా ఎనర్జిటిక్‌గా మారతారు. అందుకే ఫుల్ ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు. ఖచ్చితంగా. తనికెళ్ళ భరణి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎవరైతే సూర్యుడి కంటే ఉదయాన్నే లేస్తారో అంతకంటే గొప్ప స్థాయికెళ్తారని చెప్పి ఆయన ఎప్పుడో ఒక మాట అంటూ ఆ! ఉంటారు. సో, అందుకని పిల్లల్ని ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. వీలైనంత వరకు 10:00కి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు పడుకునే విధంగా మీరు చేయగలిగితే అవును. 5 గంటలకు వాళ్ళే లేస్తారు. అది మీరు థర్డ్ పాయింట్ మస్ట్ అండ్ షుడ్. నాలుగోది మీరు ఈరోజు నుంచి నేర్పించాల్సింది బీయింగ్ రెస్పాన్సిబుల్. ఈ ఏ పని చేసినా అది నా బాధ్యత. మన దాంట్లో చాలా మంది పిల్లలు ఈ మధ్యలో ఏంటంటే, "నేను చేయలేదమ్మా అన్నయ్య చేశాడు. హ్మ్. నేను చేయలేదమ్మా వాడు చేశాడు." స్కూల్‌కెళ్ళినా కూడా, "సార్ నేను హోంవర్క్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. ఎట్టి పరిస్థితిలో నాన్న నీ వల్ల ఏదైనా జరిగితే మాత్రం ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. దట్స్ మై రెస్పాన్సిబుల్." ఒకవేళ ఇంట్లో ఏదైనా గ్లాస్ విరగ్గొట్టినా కూడా, "అమ్మ సారీ తప్పైపోయింది. గ్లాస్ విరగ్గొట్టాను. నేను ఇంక చేయను" అని చెప్పే విధంగా బీయింగ్ రెస్పాన్సిబుల్ అది నేర్పించాలి. దాని గురించి మనం మళ్ళీ ఒక్కొక్క పాయింట్ యెస్. గురించి యెస్. కంటే మనం సుమన్ టీవీ మామ్‌లో చాలా మంది నేను ఈ మధ్య చాలా వీడియోస్ కూడా చూస్తున్నాను మేడం సుమన్ టీవీ మామ్‌లో. ఓకే. రామారవి గారు గాని, లేకుంటే కల్పవల్లి గారు గాని, అనంతలక్ష్మి గారు గాని చాలా చక్కగా చాలా టాపిక్స్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడైనా పేరెంటింగ్ సెషన్‌కెళ్ళినప్పుడు వీళ్ళ టిప్స్ కొన్ని యెస్. యెస్. తీసుకెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం నేర్చుకోవటం కోసమే సుధీర్‌జీ. అవును మేడం. మనం నేర్చుకొని మన పిల్లలకి చెప్పటం కోసం. ఖచ్చితంగా. అనుభవం ఇచ్చిన గురువు ఎవరు ఉండరు మేడం. అలాంటి ఎగ్జాక్ట్‌లీ. అంత అనుభవజ్ఞులు వాళ్ళొచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా అవునవును. బాగుండింది. అవును. సో, ఆ మేడం ఒక ఆవిడ చెప్పారు. రమారవి గారు బాధ్యతగా ఉంటే పిల్లలు ఎంత బాగా పెరుగుతారని చెప్పి ఒక వీడియో ఆ! కూడా ఉంది. సో, బీయింగ్ రెస్పాన్సిబుల్. ఐదోది, ఐదోది 5 పాయింట్ల రూపంలో చెప్తాను. ఈ 5 పదాలు కనుక పిల్లలకి నేర్పిస్తే ఖచ్చితంగా గొప్ప వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రెస్ ఎవరంటే మీ పిల్లోడిలాగా తయారవుతారు. ఫస్ట్‌ది యెస్, నో, ప్లీజ్, థాంక్ యూ, సారీ. ఈ 5 కనుక పిల్లలు ఎక్కడ ఏ సందర్భంలో చెప్పడం మీరు నేర్పిస్తే, యెస్ నేను చదువుకోవాలి. నా గోల్ మీద నేను ఫోకస్ చేయాలి. నేను అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. యెస్. నో నేను మొబైల్ ఆడకూడదు. నో నేను టీవీ చూడకూడదు. నో నేను చెడు అలవాట్లకెళ్ళకూడదు. నో. ఏదన్నా కావాలంటే మమ్మీ నాకిదివ్వా అని అడగకుండా మమ్మీ ప్లీజ్, ప్లీజ్ మమ్మీ ప్లీజ్ నాకిదివ్వా ప్లీజ్. రిక్వెస్ట్ మేనర్‌లో వెళ్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నాకు ఇగోగా నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇగో చూపించారనుకో జీవితంలో ఎవ్వరు గెలవలేరు. అదే ఇగో కాకుండా ఒక రిక్వెస్టింగ్ మేనర్‌లో ఎళ్ళారనుకో, ప్లీజ్, థాంక్ యూ. ఎవరైనా మనకి కృతజ్ఞతాభావంగా సహాయం చేసినా, ఏది చేసినా ఫస్ట్ మనం చెప్పాల్సింది. థాంక్ ఆఖరికి ఇంట్లో అమ్మ మన క్యారేజ్ అంతా పెట్టిస్తుంది కదండీ! అవును. అమ్మ బ్యాగ్ అంతా సర్దిస్తుంది. అమ్మ అన్ని పనులు చేస్తుంది. నాన్న మనల్ని ఎప్పుడైనా బయటికి ఎప్పుడైనా అమ్మకి, నాన్నకి థాంక్ యూ చెప్తామా?
అదేమన్నా అంటే అమ్మకి నాకు నాన్నకి ఏం థ్యాంక్ యూ చెప్పేది. వాళ్ళకి ఒక్కసారి నా అమ్మ థ్యాంక్ యూ అమ్మ. రోజంతా నువ్వు ఇంత కష్టపడి నా కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నావు కదా! ఈరోజు నాకు మంచి ఫుడ్ తయారు చేసావు. థ్యాంక్ యూ అమ్మ అని చెప్తే ఎలా ఉంటుంది? చాలా హ్యాపీ. ఫస్ట్ థ్యాంక్ యూ. ఏదన్నా తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ దట్ అండ్ సే దట్ సారీ అమ్మ. సారీ. మొన్న ఒక స్కూల్‌కెళ్ళాను మేడం. నాకు ఆ స్కూల్ బాగా అంటే ఎలా చెప్పాలంటే గత 7 సంవత్సరాల నుంచి ఆ స్కూల్‌లో క్లాసులు తీసుకుంటున్నాను. ఒకరోజు 9 గంటలకు నేను అక్కడ స్కూల్‌కెళ్ళాను. ఎవ్రీ టైమ్ నేను స్కూల్‌కెళ్ళే టైంకి ప్రిన్సిపల్ గారు నాకు ఎదురొచ్చి నన్ను రిసీవ్ చేసుకొని క్లాస్‌లో తీసుకెళ్తారు. ఇది కండిషన్. కానీ ఆ రోజు ప్రిన్సిపల్ గారు రాలా. సరే నేను చాంబర్ దగ్గరికెళ్తే ప్రిన్సిపల్ సార్ రూమ్‌లో లేరు. ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే ఆయన రూమ్ పక్కనే ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఆయన ఎదురుగా కూర్చొనున్నారు. ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతుందని చెప్పి నేనేం మాట్లాడకుండా క్లాస్‌కెళ్ళిపోయాను. మధ్యాహ్నం 11:30కి వచ్చాను బ్రేక్‌కి. బ్రేక్ వచ్చే టైం కూడా అలాగే కూర్చున్నారు. మళ్ళీ నేను బ్రేక్ చూసుకొని మళ్ళీ క్లాస్‌కెళ్ళి మళ్ళీ లంచ్ టైమ్‌కి వచ్చేసరికి ప్రిన్సిపల్ సార్ చాంబర్‌లో ఉన్నారు. నేను లోపలికెళ్ళి అడిగాను. ఏంటి సార్ ఇందాకేదో సారీ ఏమనుకోబాకండి పర్సనల్‌గా అడుగుతున్నాను. మీరు ఇందాక అక్కడ కూర్చొని ఏమైందంటే, భలే వాళ్ళండి ఏం చెప్పుకోమంటారు. నిన్న ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. ఇందాక నా ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా! ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. ఇద్దరు ఒకరికొకరు తప్పు చేసి ఇద్దరు కొట్టుకున్నారు. ఓకే. నేను 2:30 గంట నుంచి కూర్చోబెట్టి సర్ది చెప్పి, ఆ! అరే ఒకరికొకరు సారీ చెప్పుకోండి అంటే నేనెందుకు చెప్పాలి? నా తప్పేముంది? వాడు చేశాడు. వాడిని అడిగితే నా తప్పేముంది? వాడు చేశాడు. అంటే ఒక ఇగో. సారీ వల్ల హ్మ్. ఒక రిలేషన్ బాగుపడుతుందంటే 100 సారీలు చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. అలాంటిది పిల్లలకి మీరు సారీ అనే పదం విలువ నేర్పికుంటే ఉంటే ఎలా ఉంటుందండి? యెస్. మీరన్న 3 అక్షరాల ఇగో పదంతో వాళ్ళు ఇప్పటి నుంచి అలా తయారైతే పెద్దయిన తర్వాత తండ్రి దగ్గరికొచ్చినా లేకుంటే తనకు పెళ్ళై భార్య దగ్గర ఆ! సో ఫస్ట్ సారీ. ఇప్పుడు మీరే ఉన్నారు మేడం ఇక్కడ సుమన్ టీవీలో మనం పని చేస్తున్నాం. సుమన్ టీవీలో ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు మేనేజ్మెంట్ ఎప్పుడో ఒకటి వచ్చి మనల్ని వచ్చి ఏదో ఒకటి అంటారు కదా! మనం ఖచ్చితంగా. కొన్నిసార్లు తప్పు చేసినా, తప్పు చేయకపోయినా పొరపాటు వల్ల జరిగినా కూడా అంటారు. అప్పుడెళ్ళి నేను చెప్పను పో. నువ్వు నన్ను ఉద్యోగంలో ఉంచితే తీసేయి లేకుంటే పో అని అంటామా? సారీ సార్ నెక్స్ట్ టైమ్ నేను చేయను సార్. పొరపాటున జరిగిపోయింది సార్. రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పాలి గదా! సారీ వల్ల మన బిహేవియర్ చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ సారీ నేర్పట్లేదు. నా ప్రిన్సిపల్ గారు చెప్పిన తర్వాత నేను అనిపించాను. పిల్లలకి మనం సారీ అనే పదం నేర్పించట్లేదు. సో ఫస్ట్ ఈ 5 చిన్నప్పటి నుంచి. పెద్దయ్యాక నేర్పియాలన్నా మొక్కే వంగంది మానయ్య వంగన అని చెప్పి ఊరికే అవును. చెప్పలేదండి అవును. పెద్దవాళ్ళు. అవును. సో ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేయాల్సిందంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. యెస్. ఈ రోజుల్లో ఏం తెలుసా? రే నీకు క్యారేజ్ పెట్టిస్తున్నా. నువ్వు మాత్రమే తిను పక్కోడికి బాకు. అలా అని చెప్పి కొంతమంది పిల్లలు ఈరోజు మార్నింగ్ ఒక పేరెంట్‌ని కలిసాను కౌన్సిలింగ్‌లో. ఆవిడేమనిందంటే మా పిల్లాడు ఎత్తుకొని పోయిన డబ్బా అంతా అందరికి ఇచ్చేస్తున్నాడండి. ఎంత చెప్పినా వాడు వినట్లే. అదేమనంటే మీరే కదా షేరింగ్ చేయమన్నారు. నేను మొత్తం షేర్ చేస్తాను. పిల్లలకి కరెక్ట్‌గా చెప్పండి. నా దగ్గర ₹10 ఉన్నాయి. నాకు ఆకలేస్తుంది. నేను ఎంతకి తింటాను? ₹7 తింటాను. ఎవరైనా వచ్చారా హెల్ప్ చేయాలా? ₹3 చేస్తాను. ₹10 చేయకూడదు. అలానే ₹1 ఇవ్వకుండా ఉండకూడదు. ఎలా ఉండాలో ఫస్ట్ మీరు షేరింగ్, నేర్పించాలి. కేరింగ్ నేర్పించండి. లేకపోతే ఏమవుద్దంటే పిల్లలు రేపు పెద్దయ్యాక నాది, నేను, మనం అనే సంస్థలో వచ్చేసారంటే సమాజం అనే విషయాన్ని మర్చిపోతారు. సో పిల్లలు మీరు షేరింగ్, కేరింగ్ నేర్పిస్తే సొసైటీ పరంగా వాళ్ళు వాల్యుబుల్, రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉంటారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఫోకస్ ఆన్ దేర్ రొటీన్స్. పిల్లలకి వాళ్ళ రొటీన్స్ రోజు చేసే పనులన్నిట్లో ఇప్పుడు ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఏం చేస్తాం? బ్రష్ చేసుకుంటాం, రెడీ అవుతాం, నెక్స్ట్ ఇలా అక్కడ వాళ్ళ రొటీన్స్ అని నా రొటీన్ ఏంటి? నా హోంవర్క్ కంప్లీట్ చేయాలి. నా రొటీన్ ఏంటి? ఎర్లీ టు బెడ్ వెళ్ళాలి అని ప్రతి ఒక్కటి పిల్లలకి క్లియర్‌గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు చేసుకోగలిగిన యాక్టివిటీస్ అన్ని ఫోకస్ పెట్టి చేసే విధంగా. దీనికోసం చాలామంది నేను చాలా వీడియోస్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా వీడియోస్‌లో చాలామంది గొప్ప వాళ్ళు సుమన్ టీవీ మామ్‌లో కూడా చాలా విషయాలు చెప్పున్నారు. అవునండి. అవి గనక ఫాలో అయితే పిల్లల్లో వాళ్ళ రొటీన్ ఎలా ఫోకస్ చేయాలి? ఇది చాలా మంది మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారంటే పర్లేదులే రేపు చేద్దులే. పర్లేదు ఇది తర్వాత చూసుకుందాం. ఈ 7 పాయింట్లు. ఫస్ట్‌ది మనీ మేనేజ్‌మెంట్. సెకండ్‌ది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. తర్వాత స్టోరీ టెల్లింగ్ అని ఏదైనా నేర్పించి. 4వది షేరింగ్ ఈజ్ కేరింగ్. 5వది ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది యెస్, నో, ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ. 6వది బీయింగ్ రెస్పాన్సిబుల్. 7వది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు చెప్పాల్సింది వాళ్ళ రొటీన్‌ని వాళ్ళు ఫోకస్ చేసుకునే విధంగా. మినిమమ్ ఈ 7 లక్షణాలు నేర్పిస్తే చదువే ఉందండి. ఎలా అయినా నేర్చుకోవచ్చు. తప్పుగా ఆటోమేటిక్‌గా అనుకోబాకండి. వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా వస్తుంది. ఈరోజు నిజంగా చదువుకోవాలంటే స్కూల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. లైబ్రరీనో లేకుంటే బైజూసో లేకుంటే ఏదో ఒక యాప్స్ ఉన్నాయి. అవి తీసుకొని చేసేయొచ్చు. స్కూల్‌కి ఎందుకెళ్తాం తెలుసా? సంస్కారం నేర్చుకోవటానికి. షేరింగ్ నేర్చుకుంటాం, యెస్. ఈక్వాలిటీ నేర్చుకుంటాం, రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటాం, టైమ్ మేనేజ్మెంట్ నేర్చుకుంటాం. అలా ఈ 7 క్వాలిటీస్ కనుక పిల్లలకి నేర్పిస్తే డెఫినిట్‌గా ఎవరెవరో ఇన్స్పిరేషన్‌గా మనం పేర్లు చెప్తానే వాళ్ళ లిస్ట్‌లోకి వీళ్ళ పిల్లలు కూడా వెళ్తారండి. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. మన డెఫినెట్‌గా. పిల్లలు కూడా రావాలంటే డెఫినిట్‌గా ఇవన్నీ పేరెంట్సే నేర్పించాలి. ఖచ్చితంగా మేడం. అది కూడా మీరన్నట్లుగా చిన్నప్పటి నుంచే. వీళ్ళేం చేస్తారంటే ఈరోజు ఉదయం ఒక ఆయనతో మాట్లాడుతున్నాం. మనీ మేనేజ్మెంట్ అనంగానే ఆయన ఏం చెప్పాడంటే మా పిల్లలు ఇంకా 5th క్లాసే అండి. 10th క్లాస్‌కి వచ్చాక నేర్పిస్తాను. చిన్న పిల్లలే.
అన్న చిన్న ఫీల్. నేనున్నాను. దేంట్లో చిన్నపిల్లలండి? ఈరోజు ఒక థర్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివే పిల్లాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా? మీకు నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా? వాడు ఫోన్ తీసుకుంటే యాప్స్ అంటాడు, కంప్యూటర్ తీసుకుంటే డిజైన్ అంటాడు, అన్నీ చేస్తాడు. అవును. ఎవడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది? ఎమోషన్ పరంగా అన్ని విషయాలు. అన్ని రకాలుగాను. సో, పిల్లలకే ఫస్ట్ నేర్పించాలి. వాళ్ళే చాలా బాగా నేర్చుకుంటారు. పెద్దయ్యాక ఒక 14 ఇయర్స్, 13 ఇయర్స్ దాటాక నాకు తెలుసులే, అమ్మా నాకు తెలుసులే. హ్మ్. అప్పుడు వినాలి అనే ఆలోచన కూడా రాకపోవచ్చేమో యెస్. కదండీ! ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఏంటంటే, ఇప్పుడేమన్నా ఆ టైంలో అమ్మొచ్చి చెప్పిందనుకో, మా అమ్మే కదా చెప్తుంది, మా నాన్నే కదా చెప్తుంది, రొటీన్‌గా చెప్తా ఉంటాడులే. హ్మ్. అదే పిల్లలు చెప్పారండి, అవును మా నాన్న ఏదో చెప్తున్నాడు వినాలే. యెస్. సో, రెండో క్లాస్ నుంచి, మూడో క్లాస్ నుంచి గనక నేర్పిస్తే హ్మ్. ది బెస్ట్ అండి. అలా 84 ఫ్యామిలీస్ అప్లై చేస్తున్నారు. ఐ వాస్ సో హ్యాపీ టు సీ దట్ వండర్‌ఫుల్ రిజల్ట్ ఇన్ థట్ చిల్డ్రన్ ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్. సూపర్. సూపర్. అందుకని మన ఈ వీడియోని చూసి మరికొంతమంది ఖచ్చితంగా అండి. ముందుకు రావాలని, ఇవి ఫాలో అవ్వాలని ఖచ్చితంగా కోరుకుందామండి. వాళ్ళకేదైనా సందేహాలుంటే ఒక్కసారి మన Yes. కామెంట్స్‌లో రాశారనుకోండి, నెక్స్ట్ టైమ్ వాళ్ళకి కావాల్సిన వీడియోస్ కూడా మనం దాని కింద తగ్గట్టుగా మనం ఇంకా దాని లింక్స్ కూడా మేము ఇంకా షేర్ చేయొచ్చు. మనం ఎవరైతే వీళ్ళు రమారవి గారు ఒక స్టోరీ చెప్పారు. అది ఇప్పటికి నాకు చాలా బాగా నచ్చిందేంటంటే, క్యారెక్టర్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి పిల్లల్లో అని చెప్పి ఒక వీడియో చెప్పున్నారు. అలాంటి వీడియోస్ మనం ఏదైనా లింక్ షేర్ చేస్తే వాళ్ళు అలానే చూసుకున్నా, ఖచ్చితంగా ఈ 7 పాయింట్స్ పిల్లల్ని పెంచడంలో ఈ అలవాట్లను గనక జనరేట్ చేస్తే డెఫినిట్‌గా గొప్పోళ్ళవుతారండి. డెఫినెట్‌గా సుధీర్‌జీ మంచి మాటలు చెప్పారు. వజ్రాలు లాంటి మాటలు. థాంక్ యూ అండి. డెఫినెట్‌గా మామ్స్ అంతా కూడా ఫాలో అవ్వాలి. వాళ్ళ పిల్లలకి నేర్పించాలి. చూద్దాం. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో Sure. తెలియజేస్తారు. థాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. Thank you నమస్తే అండి. అండి. థాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.